హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా వంగ తోటను మీకు చూపిస్తాను. ఈ వంగ తోట అనేది ఏ విధంగా ఉంది అనేది మీరు చూడొచ్చు డైరెక్ట్గా. మేమంతా కూడాను మేమే పండిస్తాం. ఇదంతా ఎటువంటి ఎరువులు లేకుండా మేము పండించే వంగ తోట ఇది. చూడొచ్చు వంకాయలు కూడా చూడండి, ఇవన్నీ కూడా వంకాయలన్నీ కూడాను మేము పండించినవి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడికి మేమంతా కూడా ఫ్యామిలీతో రావడం జరిగింది. అలాగే మేము ఇలా వంగ తోట వేసుకునేటప్పుడు ఈ వంగ తోటకి చుట్టుపక్క కంచి వేస్తాం కదా, ఆ కంచికి బీరపాదులు పెడతాం. బీరపాదులు చూడవచ్చు, బీరకాయలు, ఇలా బీరకాయలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పండుతాయి. అంటే ఎట్ ఏ టైంలో మల్టీ వ్యవసాయము. ఇక్కడ వంకాయలకి ఒక స్పెషల్ ఉందండి. అంటే ఇక్కడ వంకాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఈ వంకాయలు అనేవి చాలా మెత్తగా ఉంటాయి. అదే వేరే దగ్గర, అంటే నేను హైదరాబాద్లో ఉంటాను నేను కానీ, లేదా మా తమ్ముడు బెంగళూరులో ఉంటారు వాళ్ళు కానీ, ఆ వంకాయలకి అక్కడ వంకాయలకి ఇక్కడ వంకాయలకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇవి మెత్తగా ఉంటాయి, చాలా వేగంగా కుకింగ్ అవుతాయి. అదే అక్కడ వంకాయలు వచ్చేసి చాలా గట్టిగా ఉంటాయి. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. అందుకే శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం కొత్తూరు మండల పరిధిలో ఉన్నటువంటి వంకాయలకు చాలా గిరాకీ ఉంటుంది. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వంకాయలు కొనడం అనేది జరుగుతుంటుంది. మా దగ్గర నుంచి పక్క రాష్ట్రాలు అంటే ఒరిస్సా నుంచి కూడా ఇక్కడ వంకాయలు కొనడం జరుగుతూ ఉంటుంది. ఈ వంగ తోట ఎలా ఉందో మీరు చెప్పండి. అలాగే రకరకాల చెట్లు కూడా చుట్టూ వేసుకుంటాం బార్డర్గా. అందులో భాగంగా ఇది కంది చెట్టు, ఇది కనిపిస్తుంది కదా, ఇది కంది చెట్లు. అలాగే బీరపాదులు, చిక్కుడు పాదులు అన్నీ కూడా మేము చుట్టూ వేసుకోవడం జరుగుతుంది. అలాగే మా నువ్వు చేను, ఇది మా నువ్వు చేని. వంగ చేను అక్కడ ఉంది, ఇది నువ్వు చేని. పక్కనే అన్నీ కూడా మేము వేసుకోవడం జరుగుతుంది.